ఇంట్లో పిల్లలకి సాయంత్రం పూట ఏదైనా స్నాక్ చేయాలి అన్నప్పుడు ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలి అన్నా, అలాగే పొద్దున పూట ఏదైనా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా చాలా ఈజీగా ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఇలా చేయండి. జస్ట్ 15 నిమిషాలు ఈజీగా చేయించండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి తీసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మనం ఉప్మా చేస్తున్నాం కదా బొంబాయి రవ్వ, అది 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం పడదు. 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ పెరుగు కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా కొద్దిగా వేసుకుంటూ మనము చిక్కగా కలుపుకోవాలి. ఎక్కువ లూజుగా ఉండకూడదండి. బాగా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఇలా మిక్స్ చేసుకున్నారంటే పిండి అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. చూడండి పిండి అంతా కూడా బాగా చక్కగా నానింది రవ్వ అంతా కూడా. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గుంత గరిటతో కొద్దిగా పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. ఇందులో వంట సోడా కూడా ఏం అవసరం లేదండి. మనము పిండి అనేది ఒక 10 నిమిషాల పాటు నానబెట్టామనుకోండి చక్కగా పిండి అనేది పొంగుతూ వస్తుందండి ఆయిల్లో వేసినప్పుడు. తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి చల్లుతూ ఉన్నామంటే చక్కగా పొంగుతూ వస్తుంది. కాస్త తిక్కుగానే కలుపుకోవాలంటే బ్యాటర్ ఎక్కువ లూజ్ కలిపారనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. కాబట్టి కాస్త తిక్కుగానే కలుపుకోండి. ఇడ్లీ పిండి ఎలాగ ఉంటుందో అలా కలుపుకోండి సరిపోతుంది. ఇందులో మనం వంట సోడా వేయలేదు కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం వేసుకున్న టమాటా క్యాప్సికమ్ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని తీసేసుకుందాము. చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం గోధుమ పిండితో చేసాం కదండి, కరకరలాడుతూ కమ్మగా భలేగా ఉంటాయండి. ఇందులో వేసిన క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా తింటుంటే ఎంత బాగుంటాయో తెలుసా టేస్ట్ అయితే. పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి. ఇంకా ఒకటి మొదలు పెట్టారంటే మొత్తం కూడా వాళ్ళే తినేస్తారండి. అంత బాగుంటాయి. చూడండి కలర్ఫుల్గా ఉంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలేగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత ఎలాగొచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.